తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు మసకబారుతున్నాయా? పేదల పాలిట వరంగా ఉంటూ వచ్చిన ఈ పథకంపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయా అంటే అవుననే సందేహాలు వస్తున్నాయి. 6 గ్యారెంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పెంపుకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి సేవల విషయంలో జాప్యం చేస్తోందనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ ఆరోగ్యశ్రీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది? తాము అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పెంపుకు శ్రీకారం చుడతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ సేవల పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ జీవో కూడా జారీ చేసింది. 6 గ్యారెంటీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా ఆరోగ్యశ్రీకి సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయడం లేదని ఆసుపత్రి యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్ బకాయిల చెల్లింపులో ఎందుకు ఆలసత్వం ప్రదర్శిస్తోందని ప్రశ్నిస్తున్నాయి. ఏడాది కాలంగా ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేస్తున్న సర్కార్ నిధుల విడుదల ఎప్పుడనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నాయి. ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం హాట్ డిబేట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. కేవలం ఆరోగ్యశ్రీ మాత్రమే కాకుండా ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ల సేవలను కూడా నిలిపివేస్తున్నాయట. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ తీరుపై అసహనంగా ఉన్న హాస్పిటల్స్ అసోసియేషన్ పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోతే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామంటూ గతంలోనే చెప్తూ వస్తోంది. మొదట జనవరి 10 నుంచే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో వెనక్కి తగ్గాయి. అయితే ఎంత సమయం ఇచ్చినా కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో ఇక చేసేదేమీ లేక సేవలను నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఓవరాల్గా 1000 కోట్ల బకాయిలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందట. దీంతో పెండింగ్లో ఉన్న నిధుల్లో కనీసం సగమైన విడుదల చేయాలని హాస్పిటల్స్ డిమాండ్స్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అమలు చేసిన పథకాల కోసమే 1000 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిల చెల్లింపుకు నిధుల సమీకరణ ఎలా చేస్తుందనేది వేచి చూడాల్సిన అంశం. మొత్తానికి తాజా పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు డైలమాలో పడినట్లే కనిపిస్తోంది. మరి ఈ పథకం విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.